హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇది 50-60% రెజనేట్ అవుతేనే మీది, లేదనుకుంటే లేవి. ఓకేనా? ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు, కంటెంట్ ఏంటి, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఇంతలా మిస్ అవుతున్నారు, ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న మా వ్యూవర్స్ని ఎవరు ఇంతలా మిస్ అవుతున్నారు, ఎవరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, చెక్ చేద్దాం. కార్డ్ షఫల్ చేసినంతసేపు మీ పార్ట్నర్ నేమ్ను 5 times కానీ 3 times కానీ జ్ఞాపకం చేసుకోండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం చిటిక వేయండి. ఓకేనా? అన్నీ మేజర్ ఆర్కన్ కార్డ్సే. వీడియో కనపడుతుందా? చెక్ చేద్దాం. ఇంతకుముందు ఎవరో కాల్ చేశారు, నా వీడియోస్ వినపడట్లేదు అని అనేసానని. చూస్తున్న వ్యూవర్స్కి నేను చేస్తున్న వీడియోస్ మీకు వినిపించట్లేదా, వినిపించకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలా స్లోగా వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎవరో ఫోన్ చేశారండి, నాకు కంప్లైంట్ చేశారు. మేడం ఎప్పుడు మీ వీడియోస్ నాకు సరిగ్గా వినపడవండి అని చెప్పేసానని కాల్ చేశారు. ఎనీవే, వాళ్ళకొక్కరికే వినిపించట్లేదా, మీకు కూడా ఎవరికి వినిపించట్లేదా చెప్పండి. ఓకేనా? శ్రీమాత్రే నమః. జస్టిస్, నైట్ ఆఫ్ కప్స్, వరకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. ద ఎంప్రెస్. ఓకే, న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. ఎవరికమ్మా? ఎంపరర్. ఓకే, నైట్ ఆఫ్ స్వర్డ్స్, బ్యాలెన్స్, స్వర్డ్స్, చేసింది డెవిలు. ద ఫూల్తో, ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్తో ఏమైపోయింది? ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీకన్నా మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్, మీ ఏజ్లో అయినా చిన్న పర్సన్, ఎమోషన్లో అయినా చిన్న పర్సన్. ఓకేనా? ఆ పర్సన్ ఎవరైనా సరే, తన వయసు ఎంతన్నా అయి ఉండొచ్చండి. మిమ్మల్ని చూడగానే తన ఏజ్ని మర్చిపోతారు, తన బాధను మర్చిపోతారు, తన సమస్యలు మర్చిపోతారు. అప్పుడే ఒక చిన్న పిల్లాడిలా వాళ్ళు హీల్ అవుతారు మిమ్మల్ని చూడగానే. అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉండుంటే, మీకన్నా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండి, మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ అయి ఉండి, ఆ పర్సన్ మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు. పదే 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 మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ పర్సన్ ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా మెచ్యూరిటీ పర్సన్. ఓకేనా? ఓకే, మనకి ఇక్కడ
ఈ బాటమ్ డెక్ వచ్చేసేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ కూడా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసేసింది. ఒక రాజులో ఒక రాణిలో ఒక క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మెచ్యూర్డ్ పరంగా ఈసారి వస్తే మాత్రం చాలా స్టెబుల్గా తీసుకుంటారు. మిమ్మల్ని పదే పదే అబ్సెషన్గా ఆలోచిస్తున్నారు, ఇంటిమసీ ఆలోచనలు విపరీతంగా వాళ్ళకి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని పదే 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 వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా ఊహించేసేసుకుంటున్నారు. 10 ఆఫ్ వ్యాండ్స్తో చాలా 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 బడన్గా ఉంది, హెడేక్ వస్తుంది వాళ్ళకి. ఓకేనా. అయితే ఇక్కడ 10 ఆఫ్ స్పాట్స్తో 9 ఆఫ్ స్పాట్స్ ఇది ఎండింగ్ దిశకు వచ్చేసేసిందండి. ఈ పర్సన్ విపరీతంగా ఒక డార్క్నెస్లో ఉన్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కర్మ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అంటే దట్ ఈజ్ జడ్జిమెంట్, కర్మ. ఒక సినారియో ఇక్కడ డెవిల్ డబుల్ కంఫర్మేషన్ అండి. డెవిల్ కూడా ఇక్కడ వచ్చేసేసింది, బాటమ్ డెక్లో కూడా డెవిల్ వచ్చేసేసింది. దట్ ఈస్ కర్మ. ఎందుకు కర్మ అంటే దట్ ఈస్ చీటింగ్. దట్ ఈస్ చీటింగ్. దేనికి చీటింగ్? మీ ఇద్దరి మధ్య క్యాస్ట్, కలరు, రిలేషన్ ఏదైనా వాటెవర్ ఏదైనా మీ ఇద్దరిలో చాలా తేడా ఉందని చెప్పేసానని ఎంత అసలు ఓపెన్ అప్ అవ్వకుండా, ఎంత మీరు బెక్ చేసుకుంటున్నా, మీరు ఎంతలా మీరు మాట్లాడుతున్నా, ఎంతలా మీరు దగ్గర అవ్వాలనుకున్నా మీకు దూరంగా ఉండి ఇయర్స్ అయినా కూడా ఓపెన్ అప్ అవ్వకుండా, ఇయర్స్ అయినా కూడా ఒక స్టెప్ తీసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టి నా పర్సన్ ఇప్పుడు డార్క్నెస్లో ఉన్నారు. ఓకేనా, చాలా డార్క్నెస్లో ఉన్నారు, ఏడుస్తున్నారు. లిటరల్ హెల్త్ సరిగ్గా లేదు. పిక్స్ చూస్తున్నారు, మెసేజ్ చూస్తున్నారు, వాయిస్ రికార్డ్స్ వింటున్నారు. కాల్ చేయాలి, మెసేజ్ చేయాలని ఫోన్లో టైప్ చేస్తారు, డిలీట్ చేస్తారు. కాల్ చేయాలనుకుంటారు, డిలీట్ చేసేస్తారు. ఇలా అలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో జెమినై, లిబ్రా, అక్వేరియస్. ఓకేనా. ఆ పర్సన్ చాలా డార్క్నెస్లో ఉండి మీ పర్సన్ కూడా స్కిన్ టోన్ కూడా వచ్చేసేసి డార్క్ కలర్లో కొంతమంది ఉంటే చామన ఛాయలో కూడా కొంతమంది ఉంటారు. ఓకేనా. డార్క్ కాకుండా చామన ఛాయ, డార్క్ ఉంటారు, చామన ఛాయగా ఉంటారు. ఆ పర్సన్ చాలా హైట్ ఉంటారు, మీడియం పర్సనాలిటీ ఉంటుంది, హెయిర్ లాస్ కూడా అవుతుండొచ్చు, చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు. మీరు 10 మాట్లాడితే ఒకటే మాట్లాడతారు. అలాంటి పర్సన్ నాకు ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఆ పర్సన్ అలాంటి పర్సన్ మీ లైఫ్లో కానీ ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని పదే 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 చాలా మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, విపరీతంగా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. ద చారియట్తో మనకు 7 స్పాట్స్కి ద చారియట్ వచ్చేసింది. మీకన్నా మెచ్యూర్డ్ పరంగా చిన్న పర్సన్. మోస్ట్లీ కొంతమందికి కొన్ని సినారీస్కి మాత్రం చిన్న పర్సన్ అండి, ఏజ్ పరంగా కూడా చిన్న పర్సన్. ఆ పర్సన్ ఏమైపోయింది, ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయని చెప్పి సైలెంట్గా మీ ఎమోషన్స్ని కానీ, మీ కేరింగ్ని కానీ, మీ లవ్ని కానీ గుర్తించకుండా, చూసి చూడనట్టుగా, మీకు ఏది సమాధానం చెప్పకుండా ఈగోతో మిమ్మల్ని మీ నుంచి దూరంగా వెళ్ళిన పర్సన్. ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఒక బాస్ అయి ఉండొచ్చు, ఒక మెచ్యూర్డ్ పరంగా అయి ఉండొచ్చు, కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ కూడా హైట్గా ఉంటారు, కలర్ ఉంటారు. ఓకేనా. హెయిర్ కూడా డార్క్గా థిక్గా ఉంటాయి. చాలా యాటిట్యూడ్ ఎక్కువ. మాట్లాడుతుంటే మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటారు. అలాంటి పర్సన్ ఎవరు ఉన్నారో చూసుకోండి. ఇక్కడ 66 అనే నెంబర్ కనపడుతుంది, ఎవరితో చూసుకోండి. 6666 అని కింద అఫర్మేషన్ రాయండి, గ్రాటిట్యూడ్ మాత్రం చెప్పుకోండి. 6 ఆఫ్ వ్యాండ్స్తో 6 ఆఫ్ కప్స్ వచ్చేసేసింది. ఈ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు, మీ క్లాస్మేట్, మీ కాలేజ్ మేట్, మీ దగ్గర కొలీగ్, మీ ఆఫీస్లో కొలీగ్ అయి ఉండొచ్చు. మీకు చాలా ఫ్రెండ్స్గా ఉండేసేసి మీకు ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఓకేనా. చాలా మిస్ అవుతున్నారు. ఒక సినారీ మాత్రం చాలా ప్యూర్ హార్ట్. ఏంటంటే వాళ్ళ హార్ట్ చాలా ప్యూర్ అండి. వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళు మిమ్మల్ని చాలా 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 మెచ్యూర్డ్ పర్సన్ అని వీడియో చూస్తున్న పర్సన్ని, మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని, మీకు మంచి హార్ట్ అని, మీరు ప్రేమ ఎక్కువ అని, మీరు కేరింగ్ ఎక్కువ, మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పేసానని మీ పర్సన్ మీ గురించి అలా ఆలోచిస్తున్నారు. అయితే మనకి ఏస్ ఆఫ్ కప్స్కి 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసేస్తుంది. ఎంత ప్రేమ ఉన్నా, అసలు ఎంత కేరింగ్ ఉన్నా కూడా పైకి చూపించకుండా బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. లిటరల్లీ బ్యాలెన్స్ చూస్తున్నారండి మీ ఇద్దరి మధ్య. ఎస్,
ఇక్కడ గమనించారా, డబుల్ కన్ఫర్మేషన్ అండి. 1 2 1 1 2. ఇక్కడ ఏమైపోయింది, 2 ఆఫ్ పెంటికల్స్తో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. మీకు ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ తీసుకురావాలనుకుంటున్నారు, మీకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. చాలా 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 మిస్ అవుతున్నారు. అయితే కింగ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ద ఎంప్రెస్ వచ్చేసేసింది. ఒక రాజులో, ఒక రాణిలో, ఒక అథారిటీగా, ఒక మంచి పొజిషన్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. మీరు ఒక మంచి ఎనర్జీలో ఉండి మీరు ఒక పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఒక మంచి చూస్తున్న వీడియో చూస్తున్న మా పర్సన్స్, మా వ్యూవర్స్ వచ్చేసేసి ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. ఒక కంపెనీకి ఒక CEO అయి ఉండొచ్చు, ఒక మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఇండిపెండెంట్గా మీరు బ్రతికే వాళ్ళు అయి ఉండొచ్చు, ఒకరికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉండొచ్చు. మిమ్మల్ని చూసి మీరు ఒక రాజు, ఒక రాణిలా ఉండే ఒక అథారిటీ ఉన్న పొజిషన్లో మీరు ఉన్నారని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీ గురించి చాలా 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 పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. క్లారిటీగా తన లైఫ్లో మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి పదే 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 మీ గురించి అనుకుంటున్నారు మీ పర్సన్. మనకు నైట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్, ఓకేనా. అయితే ఈ పర్సన్ ఆచరణలో పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. దేనికి అంటే కింగ్ ఆఫ్ బ్యాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్. సో ఆచరణలో పెట్టేసేసి ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గా నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను ఇది చేయాలనుకుంటున్నాను, దానికి ఎస్సా నో అని చెప్పేసరికి మీతో మాత్రం వచ్చి కలిసి మాట్లాడతారండి. ఈ పర్సన్ పదే 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 మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత బాధలో ఉన్నా, ఎంత డార్క్నెస్లో ఉన్నా, వాళ్ళు ఎంత ఏడుస్తున్నా, వాళ్ళ హెల్త్ ఎంత ఖరాబ్ అయినా, కర్మ అనుభవిస్తున్నా కానీ వాళ్ళ ఈగో యాటిట్యూడ్ మాత్రం తగ్గలేదు. ఒక సినారియో, ఓకేనా. ఓపెన్ అప్ అవ్వకుండా ఉండొచ్చు ఈ పర్సన్. బాగా ఇంట్రోవర్ట్, తన ఆలోచనలు కానీ, తన ఇష్టాలు కానీ, తన మనసులో ఎంత ప్రేమ ఉన్నా కూడా పైకి చూపించని పర్సన్ ఈ పర్సన్, ఓకేనా. ఒక సినారియో, ఎంత కష్టపడ్డా, ఎంత బాధపడ్డా, ఎంత డార్క్నెస్ ఉన్నా, ఎంత మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా ఓపెన్ అప్ అవ్వరు. ఎందుకు అంటే మన ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి కదా, సొసైటీ ఎలా అనుకుంటుంది, ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి పదే 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 ఆలోచిస్తున్నా. ఈ పర్సన్ ఎంత బాధపడుతున్నా, ఎంత ప్రేమ ఉన్నా కూడా ఓపెన్ అప్ అవ్వకుండా తనలో తానే బాధపడుతూ ఇంట్రోవర్ట్గా ఏడుస్తూ ఉన్న పర్సన్, ఆ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారు. మిమ్మల్ని తలుచుకొని ఏడుస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్తో వీడియో చూస్తున్న వాళ్ళ పర్సన్కి ఈ మధ్య కోపం కానీ, బీపీ కానీ, హార్ట్ కానీ, వాటెవర్ ఏదైనా సరే వాళ్ళకు రావటము, డెవిల్తో వాళ్ళ ఇంటిమసి ఆలోచనలు మిమ్మల్ని పదే పదే మిస్ అవ్వటం వల్ల, వాళ్ళే కుమిలిపోవడం వల్ల ఈ మధ్య వాళ్ళకు బీపీ పెరగవచ్చు, హెల్త్ ఖరాబ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఊరికే కోపం రావచ్చు. చూస్తున్న వ్యూవర్స్ ఒక పర్సన్ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చూస్తున్న మా వీడియో చూస్తున్న పర్సన్ కూడా, వ్యూవర్స్ కూడా సింగిల్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఒక సినారియో వీడియో అయి ఉండొచ్చు. వాటెవర్ ఏదైనా సరే వాళ్ళ ఇంటిమసి ఆలోచనలు వాళ్ళకు విపరీతంగా వస్తున్నాయి. దట్ ఈస్ జస్టిస్, ఓకేనా. జస్టిస్తో మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ కూడా ఏదో కోర్టు కేసులో ఉండుండొచ్చు. మీ పర్సన్ కూడా కోర్టు కేసులో అయి ఉండొచ్చు అండి. వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది వైఫ్ కోసం, హస్బెండ్ కోసం చూస్తుంటే అతి త్వరలో మీకు అనుకూలంగా తీర్పు అయితే రాబోతుంది. ఈ పర్సన్ చాలా 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 మిస్ అవుతున్నారు, మిమ్మల్ని ఏడుస్తున్నారు, ఆలోచిస్తున్నారు. సడన్గా టవర్ సిచ్యువేషన్, సడన్గా మార్పులు చేర్పులు మీ రిలేషన్లో రాబోతున్నాయి. మీరు ఊహించని అన్నీ మీరు చూస్తారండి. 8 of Wands, ఎస్, ద టవర్తో 8 of Wandsతో ఈ పర్సన్లో మీరు మార్పులు మీరు ఊహించరు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మీ పర్సన్ మార్పులు మీరు ఊహించని విధంగా రాబోతున్నాయి. 8 of Wandsతో ఒక కాల్ మెసేజ్ కానీ రాబోతుంది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది. ద టవర్ సిచ్యువేషన్ ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతుంటే మళ్ళీ మీ లైఫ్లో ప్రేమ చిగురించబోతుంది. ఆ పర్సన్ మ్యారీడ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే కంప్లీట్గా హీల్ అయిపోయి ఒక రాజులా, ఒక రాణిలా క్వాలిటీ ఒక క్లియర్గా తీసుకొచ్చుకొని, ఈ పర్సన్ చిన్ననాటి నుంచి కష్టాలు పడి ఉన్న పర్సన్, ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేసే పర్సన్, ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండుండే మీరు ఒకే సిటీ అయినా మీ ఇద్దరు కలవకపోయినా కూడా ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఆ పర్సన్
మేషరాశి పర్సన్ మేషం సింహం ధనుర్రాశి, మిథునం తుల కుంభరాశి ఎక్కువ కనపడుతున్నాయి, చూసుకోండి. అయితే ఇప్పుడు క్లారిటీగా మిమ్మల్ని చూస్ చేసుకొని సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ ముందు వచ్చి నిలబడతారండి ఈ పర్సన్. మనకి ఇక్కడ గమనించేసేస్తే బాటమ్ డెక్ 8 ఆఫ్ వాండ్స్ వచ్చేసేసింది, ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ వచ్చేసేసింది. శ్రీమాత్రే నమః. ఇంకేం ఆలోచిస్తున్నారు? నేను చెప్పానా, బాటమ్ డెక్ 3 ఆఫ్ వాండ్స్, ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్. చూస్తున్న వాళ్ళు మ్యారీడ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారండి. డెత్ ఇది పూర్తిగా కంప్లీట్గా ఎండ్ అయిపోయిందండి. మీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది, రీబర్త్ అవ్వబోతుంది. హోప్ వదిలిపెట్టేసుకుని ద లవర్స్. వన్ సెకండ్, ఒక్క కార్డు ఇవ్వండి. ఒకటడితే 2 ఇచ్చారు ఏంజల్స్. థ్యాంక్ యూ. ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్తో, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్తో చెప్పాను కదా. మేషం సింహ ధనురాశి, మిథునం తుల కుంభరాశి ఎనర్జీస్ చాలా కనపడుతున్నాయి. ఇది కంప్లీట్గా డెత్ అయిపోయి మొత్తం కంప్లీట్గా ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. లవర్స్తో కొంతమంది చాలా ప్యూర్ హార్ట్తో మీరు ఈ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకేనా? ఓకే. ద మూన్తో ఏమైపోయింది? ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా? మూన్ డివైన్ కార్డ్స్ ఇద్దాం. నేను ప్రలాంగ్ చేసేసి ఏడుస్తున్నారు, తుడుస్తున్నారు, అది ఇది అని నేను చెప్పలేను. అలా చెప్పను నేను. షార్ట్కట్లో చెప్పేసేయాలి అంతే. పర్సనల్ రీడింగ్లో ఏదైనా సరే మీ సిచ్యువేషన్కి నేను పర్సనల్ రీడింగ్ తీసుకుంటే 10 నిమిషాలు అనుకున్నది 1/2 అవర్ అయినా వాళ్ళకి క్లారిటీగా తృప్తిగా చెప్పేసేస్తాను. ఈ వీడియోలో ఏంటి? ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, తినదరగట్లేదు, రోగం వచ్చింది, రొప్పి వచ్చిందని చెప్పొద్దు. ఆల్రెడీ సాడ్, డార్క్. వాళ్ళు ఇంక ఏడ్చి బాధపడే వాళ్ళు. మీరు ఏడవట్లేదా? మీరు బాధపడట్లేదు. ఎవరి ఎనర్జీస్ వస్తాయో చూద్దాం. ఏ రాశి వాళ్ళు వస్తారో చూద్దాం. ఓకేనా? మీరు కూడా ఏడుస్తున్నారు కదా, మీరు కూడా బాధపడుతున్నారు కదా. మరి బాధపడితే ఏడిస్తే రోగాలు వస్తాయి కదా, నిద్ర రాదు కదా. మరి ఎందుకు ఏడవాలా? ఎందుకు రోగాలు రావాలా? ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి కదా. ఏం ఆహారం తీసుకోవడానికి ఏమవుతుంది? తీసుకోవాలి కదా. లిబ్రా, ఇండియా బ్యాలెన్స్గా ఆలోచించండి, ఫిట్గా ఉండండి, బ్యాలెన్స్గా ఆలోచించండి. తులారాశి వాళ్ళది ఎక్కువ వచ్చేసేసింది. సమానంగా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఓకేనా? బ్యాలెన్స్గా అయితే ఉండండి. తులా రాశి. యాక్వేరియస్, కుంభం. మీరు పదే జరిగిపోయిందని ఆలోచించకుండా నిజాన్ని ఏదో గ్రహించండి. బి రియల్. రిలీజింగ్ కంట్రోల్. యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. మీ ఇంట్యూషన్ మీకు చాలా మాట్లాడుతుంది, మీకు జరగబోయేది చెప్తుంటుంది. టారోస్. మీరు ప్రపంచంతో ఐకమత్యంగా ప్రపంచాన్ని ఒకసారి చదవండి, ధ్యానం చేయండి. మీకు జరగబోయేది మీ 7 చక్ర హీలింగ్ అవుతుంటుంది మీరు ధ్యానం చేయటం వల్ల. జిమ్నై. ఓకేనా? మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మీ వరల్డ్ అనేది ఏంటి అనేది మీకు ఏంటి అనేది తెలిసి వస్తుంటుంది. ట్రస్ట్ ఆల్ విల్ బీ విల్. నమ్మండి, మీరు నిజాన్ని నమ్మండి. ఓకేనా? నిజాన్ని నమ్మండి, ఆస్వాదించండి, గమనించండి. మీ సెల్ఫ్ను మీరు డిస్టర్బ్ చేసుకోకండి. మీ సెల్ఫ్తో మీరు మీ ఇంట్యూషన్తో మీరు మాట్లాడండి. మీకు ముందే ఏం జరుగుతుంది ఏంటనేది ముందే తెలియజేస్తుంది. మీ భయాన్ని వదిలేయండి. చెత్తను, మీ మైండ్లో ఉన్న చెత్తను మొత్తం తీసేసేయండి. ఒక్క కార్డు తీద్దాం. అన్ని రాశులు వచ్చేసాయి.
మేషన్ దిద్దాం. టారస్ కౌంట్ యువర్ వర్త్. మీ వర్త్ మీరు చేస్తున్నది మీకే తెలియదట, మీరు చేసే హార్డ్ వర్క్. ఏరిస్ వచ్చేసింది వర్క్ ట్రూత్. మీరెంత, మీ కెపాసిటీ ఏంటి, మీ వర్క్ ఏంటి, మీ స్టామినా ఏంటి మీకే తెలియదట. ఓకేనా. ఏరిస్ స్టెప్ అప్ అండ్ ల్యాండ్. ఒక్కసారి ఒక అడుగు వెయ్యండి ముందుకు, మీకే తెలిసి వస్తుంది. ఏదైనా భయపడుతూ కాదు, స్ట్రాంగ్గా ధైర్యంగా అంట ఒక అడుగంట ముందుకు వేయండి. కర్కాటక రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాను, ఇంగ్లీష్లో ఉంది. చెప్పండి. ఇంత గట్టిగా మొత్తుకుంటుంటే వాళ్ళకి ఎవరికో వీడియో వినపడట్లేదంటే నిజంగా గైస్ మీకు కానీ వినిపించకపోతే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కాంప్రమైజ్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, టేక్ యాక్షన్. యాక్షన్ తీసుకోండి. మీకు ఏదో ఇన్ఫర్మేషన్ రాబోతుంది. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అబండెన్స్, దేర్ ఈస్ సంథింగ్ బెటర్. కమ్యూనికేషన్ క్లియర్. ఓకేనా. Number 5, number 2, number 1. Once again 1, 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 3, 3, 6, 5, 1. ఇంకొకసారి రా 1, 4, ఒక్కసారి ఇద్దాం 6, రాలేదు. ఓకేనా. ఇక్కడ మనకు సైన్స్ వచ్చేసేసి మేషం, సింహ, ధను రాశి, కుంభం, మిథున, తులా రాశి, కర్కటక, మీన, వృశ్చిక రాశి, వృషభం, కన్య, మకర రాశులు ఎక్కువ మాత్రం మనకు మేషం, సింహ, ధను రాశులు, మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిగతా సైన్స్ కూడా వచ్చేసాయి కానీ ఓకేనా. 9, 10, 7, 12, 11, 16, 1, 1, 1, 1, 1, అదే 11, 11 వచ్చేసేసింది చూసుకోండి. 13 వచ్చేసేసింది. 8 వచ్చేసింది. డబుల్ కన్ఫర్మేషన్ అండి. 8 చాలాసార్లు వచ్చేసింది. 2, 1, 2, 2, 1, 1, 1 నెంబర్ ఎవరిదో చూసుకోండి, బాగా వచ్చేసేసింది. 6, 6, 7, 16, 4, ఎక్కడున్నావమ్మా. 13 వచ్చేసేసింది కదా, 10 వచ్చేసింది కదా, 7, ఓకే 6, 6, 16. ఓకేనండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీ పర్సన్ ఎంతలా మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, లిటరలీ చాలా 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 పెయిన్ఫుల్ సిచ్యువేషన్, కర్మ అనేది చాలా స్ట్రాంగ్గా అనుభవిస్తున్నారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మా దేవా అని చెప్పేసనే నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. భావం సద్భవతి. ఓకేనా. మన భావాలు, మన ఆలోచనలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మనకు అనుకూలంగానే ఉంటుంది. సిచ్యువేషన్ ఇలా ఉంది అని ముందే చెప్పుకోవాలి. ఎందుకు దగ్గరైన తర్వాత మళ్ళీ నేను అలా కాదు, నేను ఇలా అని ఎందుకు అనుకోవాలి చెప్పండి. అంతేనా కదా. మీరు ఏడుస్తున్నారు, మీరు బాధపడుతున్నారు, మీరు కూడా మిమ్మల్ని ఓదార్చేవా కొంతమంది. కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఓదార్చే వాళ్ళు ఉండరు, చూసే వాళ్ళు ఉండరు, నేను ఉన్నానని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. సింగిల్ ఓరియంట్ లేడీస్ ఉన్న వాళ్ళైతే ఎంత బాధపడుతున్నారు అంటే అంత బాధపడుతున్నారు. ఒక్కొక్క పర్సనల్ రీడింగ్ తీసుకుంటుంటే చాలా బాధపడుతున్నాను నేను. ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇదండి నా రీడింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అయితే అంత మటుకే తీసుకొని 50-60% రెజనేట్ అవుతుంది. ఇది మీది లేదనుకుంటే లీవ్ ఇట్. ఓకేనా. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్.